పూర్తయింది స్నేహితులారా. ఇదేంటి? ఇదేంటి ఇలా ఉంది? భలే కాలియా, భలే. ఇలాంటి రిమోట్ కంట్రోల్ కారు మన ఢోలక్పూర్ లో ఎవరి దగ్గర లేదు. ఈ రోజు ఎవరో తెలియని వ్యక్తులు నా ఇంటి ముందు ఈ బహుమతి పెట్టారు. అవును, ఈ రిమోట్ కారు కాలియా ఇంటి బయట ఉంది. కాలియాకి తెలియని వాళ్ళు ఎందుకని బహుమతిస్తారు? రాజు, ఇలాంటి రిమోట్ కంట్రోల్ కార్ నువ్వెప్పుడైనా చూసావా? కాలియా, ఒక్కసారి నీ రిమోట్ కంట్రోల్ కార్ నాకు ఆడుకోవడానికి ఇవ్వా? ఇవ్వను. పిల్లలు, బొమ్మలు వచ్చాయి, రంగురంగుల బొమ్మలు వచ్చాయి. భలే భలే బొమ్మలు, సరదా బొమ్మలు, రకరకాల బొమ్మలు. రండి రండి. పిల్లలు, మీ అందరికీ కావలసిన బొమ్మలు నా దగ్గర ఉన్నాయి. పిల్లలు, మీకు ఎలాంటి బొమ్మలు కావాలో చెప్పలేదే. ఆ రిమోట్ కార్ కంటే అద్భుతమైన బొమ్మ కావాలి. ఆ బొమ్మ చూడ్డానికి చాలా అద్భుతంగా ఉండాలి. ఎప్పుడు దాంతోనే ఆడుకోవాలి. ఇవన్నీ ఎలా పడిపోయాయి? ఏంటిది? త్వరగా ఈ విషయం దీంతో చెప్తాం. రాజు, రాజు, రాజు నువ్వు లోపలే ఉన్నావా? కానీ కానీ ఇందాక తను ఆ వంతెన దగ్గరే ఉన్నాడుగా, ఇక్కడికి ఎలా వచ్చాడు? మీరేమంటున్నారు? నేను ఇంట్లో నిద్రపోతూనే కదా ఉన్నాను. గ్రామంలో అక్కడ ఇక్కడ కొన్ని విచిత్రమైన దాడులు జరుగుతున్నాయి. ఏ ఏ ప్రదేశాల్లో సమస్యలు ఏర్పడ్డాయో ఆ ప్రదేశాలన్నిట్లోనూ రాజు ఉన్నాడు. కానీ తను సరదాగా అక్కడికి వెళ్ళుంటాడేమో. కానీ మనకి నిజమేంటో తెలియాలంటే మనం తనని రహస్యంగా గమనించాలి. నాకెందుకో తను మన రాజు కాదనిపిస్తోంది. అయితే మన రాజు ఆ మంత్రగతి దగ్గరే ఇరుక్కునుండి ఉంటాడు. పదండి, వెళ్ళి ఆ మంత్రగతిని పట్టుకుందాం. వద్దు, మనకి వాళ్ళ గురించి తెలిసిందని వాళ్ళకి ఇప్పుడే తెలియకూడదు. మనం వాళ్ళని ఒక మంచి పథకం వేసి పట్టుకోవాలి. అవును కదా? హాయ్ స్నేహితులారా, అడవిలో ఉండే ఒక గుహలో మంత్రశక్తులు ఉన్న మష్రూమ్ ఒకటి ఉందంట కదా. రండి వెళ్ళి చూద్దాం. సరే రండి, వెంటనే వెళ్ళి వెతుకుదాం. అదిగో అక్కడే.
ఏంటిది? మీరెవరు ఈ గుహలోంచి బయటికి తప్పించుకొని పోలేరు. అర్థమైందా నా ప్లాను? అదిగో రాజు అక్కడ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తారు పిల్లలు? ఏ నాతో ఒంటరిగా పోరాడడానికి నీకు భయమా? వాణ్ణి పట్టుకోండి. రాజు నీకేం కాలేదుగా? హే నేను మళ్ళీ మామూలుగా మారిపోయాను. నేను ఇప్పుడు గబ్బిల్లాని కాను. నా చేతులు, నా కాలు, నా తల, తర్వాత నా జుట్టు. హే మీకు ధన్యవాదాలు. నా గాలిపటం. భీమ్, నాకు కొంచెం సహాయం చెయ్యి. భీమునెందుకు అడుగుతున్నావు? నువ్వు నన్ను అడుగు. ఆ గాలిపటాన్ని నేను నీకు తీసిస్తాను. కాలియా, ఆ పని జగ్గు చూసుకుంటాడు. చెట్టెక్కడంలో జగ్గుని మించిన వాళ్ళెవరూ లేరు కదా జగ్గు? నా మనవడు జగ్గు. బూకు బూకు. చాలా థ్యాంక్స్ జగ్గు. నీకంటే చెట్టెక్కడంలో ప్రతిభ గలవారు మా నీలం సైన్యంలో ఉన్నారు. జుంబా డుర్రా జుంబా. మీరెవరు? ఇంతకు ముందు చూసిందే లేదే. నేనా నీలం సైన్యం యొక్క నాయకుణ్ణి. అంతేకాదు జగ్గుకి తాతని. ఏంటి మీరు నా తాతయ్య? ఓ, నాకు అసలు మీరు తెలియదు. ఎందుకు తెలియదంటే నువ్వు చిన్నతనంలోనే మమ్మల్ని అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చేసావు. అందుకే నిన్ను మళ్ళీ తీసుకెళ్ళడానికే వచ్చాను. ఏంటి నేను తిరిగి రావాలా? మేము నీ కుటుంబానికి చెందిన వాళ్ళం జగ్గు. ఏంటి కుటుంబమా? ఒకవేళ నువ్వు నీల సైన్యానికి చెందినవాడైతే నువ్వు అతనితో వెళ్ళి వాటి గురించి తెలుసుకోవచ్చు కదా. కావాలంటే మేమందరం నీతో పాటు వస్తాం. రండి పిల్లలు రండి, నాతో రండి. మనం ఇంటికి చేరుకున్నాం మనవడా. రండి రండి. వద్దు, నన్ను వదిలేయ్. తాతయ్య, మేమందరం మీకు తోడుగా ఉంటాం. నీలం సైనికులారా, దాడి చెయ్యండి. జుంబా రే జుంబా. ఇక ఈ గొరిల్లాలో మీకు ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టావు తాతయ్య. జుంబా రే జుంబా. మీకు కృతజ్ఞతలు పిల్లలు. మీ స్నేహాన్ని ఐకమత్యాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా మనవడు జగ్గు మీ అందరితోనూ ఉండి నీలం సైన్యంలో ప్రతిభావంతుడిగా ఉండబోతున్నాడు. జగ్గు, నువ్వు నీ స్నేహితులతో మళ్ళీ డోలక్పూర్కే వెళ్ళిపో. అక్కడే సంతోషంగా ఉండగలవు. జుంబా రే జుంబా.